శ్రీకాకుళం జిల్లా దాసుపురంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తూ ఓ రైతుకు కనిపించింది. ఇక రైతు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలను సేకరించారు. అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరి. సువర్ణ, ఇది శ్రీకాకుళం జిల్లాలో అయితే అటు ఒరిస్సా సరిహద్దుల్లో పులి గత 10 రోజులుగా సంచరిస్తుందంటూ కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యి ఫారెస్ట్ అధికారులను అయితే కూడాను సంప్రదించడం అయితే జరిగింది. కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. అయితే చూసుకుంటే అయితే రాను రాను రోజు కూడాను ఒక కొత్త తరహాలో ఈ పులి ఏం చేస్తుందంటే, పలాస నియోజకవర్గంలో మొన్నను ఒక ఆవుని గాయపరిచిందంటూ వారు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే అటవీ అధికారులు అక్కడికి వెళ్లి చూస్తే అది పులి కాదు అని తేల్చారు. అయితే నిన్నను ఈ టెక్కలి నియోజకవర్గంలో కూడా ఒక చోట పూర్తిగా కూడా హైవే ఆనుకొని పాదముద్రలు ఉంటే అప్పుడు అధికారులు అయితే పాదముద్రలు పులివే అని కూడా వారైతే చెప్పడం జరిగింది. అయితే టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో అయితే వారందరూ కూడా హెచ్చరించిన వెంటనే ఈ రోజు ఉదయం అయితే పూర్తిగా కూడాను అటు సారోకోట ప్రాంతంలో అయితే ఒక ఆవుని గాయపరిచిందంటూ తెలిసిన వెంటనే ఎవరైతే ఒక పొలంలో పనిచేస్తున్న రైతు అయితే తెల్లవారేసరికి అయితే పులి అటు నుంచి హెచ్చరించడం చూసి వెంటనే భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులు తెలపడంతో వారంతా కూడా అక్కడికి చేరుకుని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రిపూట అయితే ఎవ్వరు కూడాను ఒక మనిషికి తోడు లేకుండా కూడా పూర్తిగా బయటకు రాకూడదని కూడా వారికి హెచ్చరించడం జరుగుతుంది. పులి అయితే గత 10 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో కూడాను ఒక టెక్కలి, అటు పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లోనే దగ్గర అడవి ప్రాంతాల్లో సంచరిస్తుంది. ఈ కాసేపు కిందట కూడా మనకి అటవీ శాఖ అధికారి అయితే అమ్మినాయుడు కూడా మీడియాతో చెప్పడం జరిగింది. ఈ ఉదయం ఈ రోజు ఒరిస్సా సరిహద్దులో నుంచి ఒరిస్సా ప్రాంతానికి తరలి వెళ్ళినట్టుగా గుర్తించామని, అయినా సరే అప్రమత్తంగా ఉండాలని, గుప్పిలి వద్ద 2 ఆవులను దాడి చేయడం కూడా జరిగిందని కూడా కొద్దిసేపు కింద మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే చూడాలి, ఈ పులి వలన ఎంతమందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అసలు పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అంటున్నారు. దాంతో పాటు కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గిరి.